మీలో పండుకున్నప్పుడు నాకు ఒక్కసారి కూడా కల రాలేదు అన్నోళ్ళు ఒకళ్ళు చేయొద్దండి. ఒక్కసారి కూడా నాకు కల రాలేదు అన్నోళ్ళు, కళ అనేది ఎలా ఉంటుందో నాకు తెలియదు అన్నోళ్ళు చేయొద్దండి. కళ అనేది ఒక్కసారి కూడా నాకు రాలేదు, అది ఎలా ఉంటుందో నాకు తెలియదు అన్నోళ్ళు చేయొద్దండి. కళ అంటే దేవుడి కళ కాదు, అసలు ఏ కళ రాలేదు నాకు అన్నోళ్ళు. సరే వదిలేసేయండి. నా కళలు చాలా వచ్చినాయి అన్న, చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో కళలు వచ్చినాయి, నాకు కూడా కళ్ళు వచ్చినాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఆ కళ్ళలో నువ్వు ఏడాడో తిరుగుతూ ఉంటావు, ఏదేదో జరుగుతూ ఉంటుంది, ఏవేవో కనపడుతుంటాయి. నీకు ఇష్టం లేని నేను తన్నట్టు వచ్చిద్ది, లేదా వాడు నిన్ను తన్నట్టు వచ్చిద్ది, నువ్వు వాడిని తన్నట్టు వచ్చిద్ది, ఎవరో తరుముతున్నట్టు వచ్చిద్ది, లేకపోతే ఏవో అనుకున్నవి జరుగుతాయి లేదా జరగవు, ఏవో తరుముతున్నట్టు వచ్చిద్ది. అంత రకరకాల కళలు వస్తాయి. అవునా? దేవునికి స్తోత్రం. ఓసారి నాకు విచిత్రమైన కళ వచ్చింది. అడ్రోడ్ దిగగానే చార్మినార్ ఉంది. చిలకలూరిపేట అడ్రోడ్ దిగాను, చార్మినార్ ఉంది అక్కడ. చార్మినార్ ఇక్కడ ఎందుకు ఉందండి? హైదరాబాద్లో కదా చార్మినార్ ఉంది, కానీ అడ్రోడ్ దిగగానే చార్మినార్ ఉంది. తర్వాత తెల్లారి అనుకున్నా, నిజంగా మా చిలకలూరిపేటలో కూడా చార్మినార్ ఉంటే భలే ఉండేదని. అంటే కళలు రకరకాలు. ఈ కళల్లో కొన్ని స్వప్న దర్శనం అంటారు. ఈ స్వప్న దర్శనంలో కొన్ని మన మనస్సు నుండి పుడతాయి, మన ఆలోచన ప్రపంచం నుంచి పుడతాయి. కొన్ని దురాత్మల వల్ల కలుగుతాయి, కొన్ని అరుదుగా దేవుని వల్ల కలుగుతాయి. ఈ మూడు రకాలుగా మనకి స్వప్న దర్శనాలు కలుగుతాయి. ఒకటి, మన ఆలోచన ప్రపంచంలో నుంచి మనం చూసి విన్న వాటిని బట్టి కలలు వస్తాయి. కొన్ని వికృతమైన విషయాలు చూడొద్దని పిల్లల్ని పెద్దలు గద్దిస్తారు, చూడకు అని. ఎందుకంటే పగలు చూస్తాడు, నైట్ కలవరిస్తుంటాడు, వాడు భయపడుతుంటాడు, అమ్మో అంటాడు. అప్పుడు తల్లి ఏం కాలేదు, ఏంది అని వాడు చెమటలు కక్కుతూ ఉంటాడు. నేను పొద్దున్న చూడొద్దని చెప్పాను, పెద్ద మునగాళ్ళకి పోయి చూసావు, అదురుపోయావు, ఇప్పుడు కలవరించుకోండి ఎందుకు అంటే వాడికి ఉదయం చూసింది ఇప్పుడు నైట్ కల్లోకి వచ్చింది. అంటే మన మనస్సు యొక్క శక్తి ఎలాంటిదంటే, అది లోడ్ చేసుకున్నటువంటి విషయాలని పిక్చరైజ్డ్ చేసి మనకు చూపించే శక్తి దానికి ఉంది. మళ్ళీ చెప్తున్నాను, విన్న లేక చూసిన అంశాలను లేక విషయాలను ఒక పిక్చర్ చేసిద్ది. అది పిక్చర్ చేసి నైట్ నిద్రలో, గాఢ నిద్రలో మనకే చూపించిద్ది. అది ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అంటే ఇవి మన మనసులోని భావతరంగాల నుంచి కలిగేటువంటి స్వప్నాలు. ఇదొక టైపు. రెండో టైపు, ఇవి కూడా కొంచెం ఎక్కువగానే కనపడతాయి. మనల్ని దురాత్మలు తరుముతున్నట్టు, ఎవరో తరుముతున్నట్టు, మనం భయభ్రాంతులకు గురవుతున్నట్టు, మనం గందరగోళం అయిపోతుంటాం. ఎవరో మన గొంతు పట్టుకొని నొక్కుతున్నట్టు, లేకపోతే మనకి ఏవో రకరకాల అనుభూతులు కలుగుతాయి. మనం కేక వేస్తాం, పక్కన వాళ్ళకి వినపడదు, గురకబెట్టి నిద్రపోతుంటారు. మనం విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, మన చేతులు కదలో. మనం లేచి పరిగెత్తడానికి ట్రై చేస్తాం, కాళ్ళు కదలో. చాలా బలంగా మన మీద ఒత్తిడి జరుగుతున్నట్టు మనకు అనుభూతి కలిగిద్ది. ఇలా ఎంతమందికి కలిగిందో ఒకసారి చెప్పండి. రైట్. దానికి సైంటిఫిక్గా కొంతమంది ఏం చెబుతారంటే, నైట్ ఆక్సిజన్ తక్కువగా అందిద్ది. ఎందుకంటే చెట్లు మరి డేలో ఆక్సిజన్ రిలీజ్ చేసే, నైట్లో అవి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. కాబట్టి ఆక్సిజన్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది కనుక మనకి బాడీ మీద కొంత ప్రెజర్ వచ్చిద్ది. ముఖ్యంగా చెట్ల కింద పండుకున్నప్పుడు ఈ అనుభూతి ఎక్కువగా కలిగిద్ది. కాబట్టి అక్కడ ఆక్సిజన్ తగ్గి కార్బన్ డైఆక్సైడ్ ప్రభావం వలన మనకు ఆ విధమైన ఒత్తిడి కలుగుతున్నట్టు మనకి ఫీలింగ్ కలిగిద్దని కొంతమంది సైంటిస్టులు దాన్ని అంచనా వేశారు. అఫ్ కోర్స్ అయితే అవుతుండొచ్చు, దాన్ని మనం కాదనేది కాదు, అవుతుండొచ్చు కొన్నిసార్లు. కానీ కొన్నిసార్లు మనకి సమృద్ధి ఆక్సిజన్ ఉన్నా కూడా, ఎందుకంటే నైట్లోనే కాదు, డే టైంలో నిద్రపోయినప్పుడు కూడా కొన్నిసార్లు మనకు అలాంటి అనుభూతులు కలిగినాయి, అలాంటి దర్శనాలు కలిగినాయి. ఇప్పుడు ఎందుకు చూపిస్తారు అయ్యా వాళ్ళు? ఇప్పుడు ఇక మామూలుగా ఉండదు వాళ్ళ పని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని రకాల విపరీతమైన విషయాలు మనకు కనబడతాయి. అవి రియల్గా మనకు జరుగుతున్నట్టు మనకి అర్థమవుతుంటుంది.
మనం ఒత్తిడికి గురవుతాం. ఎంత ప్రాణం పోయిద్దేమో అన్నంత విలవెల్లాడిపోతాం. కొంతమందికి అయితే ఎంత క్లియర్గా కనపడతాయంటే అవి నిజంగా కళ్ళ ముందు జరుగుతున్నట్టే కనపడతాయి. ఒకసారి ఒక సహోదరి చెప్పింది, రియల్గా ఒక పర్సన్ తట్టినట్టు అనుభూతి చెందేదట. ఆమె కళ్ళు తెరిచి చూసినప్పుడు ఆమె కళ్ళ ముందు, స్వప్నంలో కాదు, స్వప్నంలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి స్పర్శ, ఆమె కళ్ళు తెరిచి చూసినప్పుడు ఒక వ్యక్తి తన దగ్గర నిలబడి సడన్గా గోడలోకి వెళ్ళిపోతున్నట్టుగా ఆమె చూసేదట. ఆమె నాకు చెప్పింది, ప్రార్థనా విజయాల్లో ఒక అంశం అది పెట్టాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత వినండి. బహుశా మీరు అది విని ఉండకపోవచ్చు. ప్రార్థనా విజయాల్లో ఒక అంశం అది పెట్టాను నేను. 34 ఏమో ఎపిసోడ్ మాట్లాడాను నేను. అందులో ఒకటి అది ఉంది. ప్రార్థనా విజయాలు వినొచ్చు, మీరు మళ్ళీ మళ్ళీ వినొచ్చు. ప్రార్థనకు రేపబడతారు, దేవుని యందు విశ్వాసంలో బలం పొందుతారు. అందుకే ప్రార్థనా విజయాలు రికార్డ్ చేసి పెట్టాను. మీ జీవితాల్లో కూడా దేవుడు చేసిన అద్భుతాలు స్పష్టంగా ఆధారాలు ఏవైనా ఉంటే అవి కూడా ఇవ్వండి, అవి కూడా మాట్లాడతానని చెప్పాను. మరి మా వాళ్ళు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు ఆ విషయాలు. మీరు కూడా తీసుకున్నట్టున్నారు. ఒకవేళ ఉంటే తప్పకుండా ఇవ్వచ్చు, వాటిని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళొచ్చు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఎంత రియల్గా అంటే అంత రియల్గా కనిపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు. వాస్తవంగా దురాత్మలు ఉన్నాయి. కొన్నిసార్లు వాటిని దేవుడు మనకు చూపించవచ్చు. ఇదిగో ఈ విధంగా నువ్వు శోధింపబడుతున్నావు, చురుగ్గా ఉండని. అడిగిపోతున్నా. కొన్నిసార్లు దురాత్మలే అవి తమను తాము బయలుపరుచుకోవచ్చు నిన్ను కంగారు పెట్టడానికి. అర్థమైందా? ఇప్పుడు ఖచ్చితంగా వింటారు, మీకు దడగమ్మింది కాబట్టి నాకు తెలుసు. కానీ నేను చెప్పేది వాస్తవం. ఎందుకంటే బైబిల్ చెప్తుంది దురాత్మలు ఉన్నాయని. ఇంకా చెప్పాలంటే మనం పోరాడుతుంది వాటితోనే అని కూడా ఎఫెసీ పత్రిక 6:12 స్పష్టంగా సాక్ష్యం ఇచ్చింది. అంతేకాదు, మీరు వాటి గురించి భయపడటం కాదు, మీరు వాటి గురించి అదురుపోవటం కాదు, మీకు వాటి మీద దేవుడిచ్చిన అధికారం ఏంటో గుర్తుపట్టండి. మీరు వాటి గురించి అదురుపోవాలని చెప్పట్లా. వాటి మీద మీకు దేవుడిచ్చిన అధికారం ఎంత గొప్పదంటే, అలాంటి స్వప్నం నీకు కలిగినప్పుడు నువ్వు యేసు రక్తాన్నో లేకపోతే యేసయ్య స్తుతినో నువ్వు అందుకున్నప్పుడు అది సడన్గా నీ మీద నుండి తొలగిపోవటం నువ్వు అనుభవించావు. ఇది ఎంతమంది సాక్ష్యం ఇస్తారు? అలాంటి దాడి నీ మీద జరిగినప్పుడు, అలాంటి రూపాలు నీకు కనబడ్డప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, స్తుతి, స్తోత్రం 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 అనుకుంటానే నీకు విడుదల వచ్చి లేచి కూర్చుంటావు. అయితే తర్వాత ఖచ్చితంగా ఒకటి చేస్తావు, పక్కన వాళ్ళని బాగుతావు. నేను ఇంతసేటు కేకలేసంటే దున్న నిద్రపోయిన నిద్రపోతున్నావు అంటే, అరిసావా? ఎప్పుడు అస్సలు వినపడలా నాకు. ఎందుకు వినపడితే? సచ్చినట్టు నిద్రపోతుంటే బతికున్నావు సచ్చావు కూడా అర్థం కావట్లా. ఇంతసేటు మొత్తుకొని నేను కేకలేస్తుంటే అని నువ్వు పక్కన వాళ్ళని బాధిన అనుభవాలు కూడా ఉండొచ్చు. అవునా? కానీ ఏ స్థితిలో నువ్వు విడుదల పొందావంటే, దేవుణ్ణి సన్నుతించినప్పుడు, యేసు రక్తాన్ని నువ్వు ఎలిగెత్తి స్తోత్రించినప్పుడు, యేసు రక్తాన్ని ఎత్తినప్పుడు అవి నిన్ను విడిచిపెట్టిన అనుభూతి నీకు కలిగింది. ఎందుకు? ఒకడంటాడు, అసలు యేసయ్యకి రక్తం కారేటట్టు కొట్టించిందే సైతాన్లు దెయ్యాలైతే యేసుప్రభు రక్తం చూస్తే దెయ్యాలు పోవటం ఏంది అంటాడు. యేసుప్రభు శిలువలో రక్తం కార్చింది ఒకవేళ కార్చడానికి మానవ జాతి పాపం కారణమైతే, అలా చేయించింది సాతానే అయితే, హెబ్రీ పత్రిక 2:14 అంది, యేసు శిలువ ఒకవేళ సాతాన్ ద్వారానే కలిగితే వాడి కొరివి వాడే పెట్టుకున్నాడు అని హెబ్రీ పత్రిక 2:14 చెప్పింది. ఎందుకంటే శిలువలో యేసు చేసినటువంటి త్యాగం, బలి యాగం సాతానుకు నాశనమనుంది. అర్థమైందా? యేసు రక్తం చెబితే ఎందుకు దురాత్మలు సైడ్ అయిపోతాయంటే, నీకు మ్యాటర్ తెలుసని వాటికి అర్థమైద్ది. యేసు రక్తాన్ని ఎత్తినప్పుడు దురాత్మలు ఎందుకు సైడ్ అయిపోతాయంటే, నీకు మ్యాటర్ తెలుసని వాటికి అర్థమైద్ది. ఏంటి మ్యాటర్ అంటే, సిలువలో యేసు కార్చినటువంటి రక్తము మనకు పాపము నుండి విడుదల ఇవ్వటమే కాకుండా మనకు శత్రువు మీద అధికారాన్ని కూడా తెచ్చిపెట్టింది. యేసయ్య సిలువలో రక్తము కార్చకపోతే వాడు మన మీద అధికారిగా ఉండేవాడు. యేసయ్య సిలువలో రక్తము కార్చటం వల్ల ఇప్పుడు అధికారం తారుమారైంది.
వాడి మీద మనకు అధికారం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి మీద మనకు అధికారం వచ్చింది? అందుకే మార్కు సువార్త 16:16 అన్నాడు. 16:17 16 కూడా చదవచ్చు. 16:16 నమ్మి బాప్తిస్మం పొందిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను, అవేవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఓకే, జయం ఎక్కడుంది? ప్రకటన గ్రంథం మీరు చూస్తే మనకు జయము, వాని మీద జయము 2 విధాలుగా లభించిద్ది అన్నాడు. ఒక్కసారి అది కూడా చూపిస్తాను. ఆసక్తి పరులందరూ కూడా నోట్ చేసుకోండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. అంతవరకు రౌండప్ చేసుకోవచ్చు మీరు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. అందుకే భక్తులు పాట పాడారు. ఇప్పుడు మీరు కూడా పాడతారు. యేసు రక్తము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు రక్తము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైన కొనియాడదగినది నామము, యేసు నామము. జయం జయము, సాతాను శక్తుల్ లయం లయం. ఇప్పుడు యేసు రక్తం, యేసు రక్తము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. ఎందుకు? వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు. తామిచ్చిన సాక్ష్యము వాని మీద జయం తెచ్చింది. యేసు రక్తం కూడా వాని మీద, వాడు ఓడిపోతాడు. యేసు రక్త ప్రస్తావన వస్తే ఓటమి. అందుకే దయ్యములకు యేసు రక్తము అంటే వాటికి హడల్. అర్థమైందా? కాబట్టి ఈ శుష్క వేదాంతులు బయలుదేరి సాతాను అసలు యేసు రక్తం గార్చిందే వాడైతే, యేసు రక్తం వచ్చేటట్టు కొట్టించిందే వాడైతే, యేసు రక్తానికి వాడు భయపడతాడా? మరి అట్లయితే ఈ మాట ఎందుకుంది? హెబ్రీ పత్రిక 2:14 ఆయన మరణము ద్వారా అపవాదిని నశింపజేయుటకు. హెబ్రీ పత్రిక 2:14 ఆయన తన మరణము ద్వారా, ఏం ద్వారా తన మరణము ద్వారా ఎవరిని నశింపజేశాడని ఉంది? సాతానుకు నాశనమట. అందుకే మన రాజబాబు అన్న పాటలో ఉంది, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, 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 యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. దేవునికి మహిమ. చిలుకలూరుపేటలో ఒక బ్రదర్ కూడా పాడుకున్నాడు, ఏ నరుని రక్తమైనా రోగములను స్వస్థపరచేనా, ఏ నరుని రక్తమైనా దయ్యములను పారద్రోలేనా, రోగాలపై జయము దయ్యాలకే భయము, రోగాలపై జయము దయ్యాలకే భయము, కలిగించు రక్తము నా యేసు రక్తము, కలిగించు రక్తము నా యేసు రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము
పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము. యేసు రక్తము, అది దైవ రక్తము. యేసు రక్తము, అది దైవ రక్తము. నిర్దోషమైనది, నిష్కళంకమైనది, నిర్దోషమైనది, నిష్కళంకమైనది, మనుషులలో దూతలలో లేనే లేనిది, మనుషులదో దూతలదో కానే కాదది. యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము. ఆమేన్. యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము. యేసు రక్తము, అది దైవ రక్తము. యేసు రక్తము, అది దైవ రక్తము. నిర్దోషమైనది. ఆమేన్. అది అది ఇప్పుడు చెప్పండి, యేసు రక్తంలో శక్తి లేదా? యేసు రక్తంలో సాతానుకు నాశనం, యేసు రక్తము విషయంలో దయ్యాలకు భయం, యేసు రక్తమును బట్టి సైతానుకు మన మీద పెత్తనం తొలగిపోయింది. ఎందుకంటే మన పాపములకు నిష్కృతి ఆ రక్తమే. చెప్పండి, నా యేసయ్య రక్తం పరిశుద్ధ రక్తం, నిర్దోషమైన రక్తం. ఏమంటే ఒక మాట, ఆ రక్తానికి రోగాలను స్వస్థపరిచే శక్తి ఉన్నప్పుడు దయ్యాలను వెళ్ళగొట్టే శక్తి లేదా? చెప్పు, అందరూ కలిసి పాడండి. రోగాలపై జయము, దయ్యాలకే భయము. అందుకే చెప్పాను. కాబట్టి ఇక ఏ మేధావులు ఏమి మ్యాటర్ చెప్పినా మీరు పట్టించుకోవద్దు. అంత చెప్పనిచ్చి యేసు రక్తమే జయం అనుకుంటూ పోండి. దేవునికి స్తోత్రం. నువ్వు ఇప్పటిదాకా సోది చెప్పావు, ఈ సోది అంతా యేసు రక్తంలో, యేసు రక్తమే జయం అనుకుంటున్నావు. కాబట్టి దురాత్మలు ఎందుకు యేసు రక్తాన్ని మనం ధ్యానించినప్పుడు వెళ్ళిపోతాయి అంటే, మొట్టమొదటిది అది పరిశుద్ధ రక్తము, నిర్దోష రక్తము, దైవ రక్తము, అనంత ప్రాణశక్తి కలిగిన రక్తము, దురాత్మలను పారగొట్టగలిగిన రక్తము. అది ఆ రక్తం యొక్క గొప్పతనం. అర్థమైందా? ఏం చేసింది అది? సాతానుకు నాశనం తెచ్చింది, దయ్యాలకు భయం తెచ్చింది, మనకు పాప విమోచన తెచ్చింది, నిత్య జీవాన్ని తీసుకొచ్చింది మనకు ఆయన రక్తము. అసలు ఎందుకు వచ్చింది ఇప్పుడు ఈ రక్తం గొడవ? యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం అని ఎప్పుడైతే నువ్వు అంట మొదలు పెడతావు, ఆటోమేటిక్గా అది వదిలే సైడ్ అయిపోయింది. ఎందుకంటే యేసు రక్తం విషయంలో నీకున్న విశ్వాసము, యేసు రక్తం విషయంలో నీకున్న విశ్వాసము దాని శక్తికి మించిన శక్తి నీలో వచ్చేటట్టు చేసింది. అప్పటిదాకా నిన్ను ఒత్తడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే నువ్వు యేసు రక్తాన్ని ధ్యానించి స్తుతిని చేసి ఆత్మ బలం పొందావో, ఇక అది పరారు ఉంటే ఇక దానికి పగిలిద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు గమనించారు ఆ విషయాన్ని? ఈసారి కనిపెట్టండి. అందుకే స్తుతి చెప్పిన, ఆరాధన చేసిన, ఎందుకంటే దీని వెనక ఇంకొక కారణం కూడా ఉంది. స్తుతించడం ద్వారా, యేసు రక్తాన్ని ఘనపరచడం ద్వారా, ధ్యానించడం ద్వారా మనకు అనుకూరే మరో ప్రయోజనం ఏంటంటే, స్తుతి ఎక్కడుందో, యేసు రక్త ధ్యానం ఎక్కడుందో అక్కడికి పరిశుద్ధాత్మ ఆకర్షింపబడతాడు. అక్కడికి ఎవరు ఆకర్షింపబడతారు? ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను. అదొచ్చిందనుకో, దాన్ని దెబ్బతీయడానికి పరిశుద్ధాత్మ ఎంటర్ అవుతాడు. ఇక పరిశుద్ధాత్మ ఎంట్రీ ఇస్తే అది ఎందుకు ఉంటుంది? దయ్యంగా, దయ్యాలు రాజే జంపు. ఎందుకంటే వచ్చేది దైవాత్మ, పరిశుద్ధాత్మ, దహించు అగ్ని. స్తుతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆకర్షింపబడతాడు ఆయన, పరిశుద్ధాత్మ.
పరిశుద్ధాత్మ అభిషేకం తన మీదికి రావడానికి రాజులో చేతనే యాచించినప్పుడు ఎలీషా ఏమన్నాడో తెలుసా? మీ సమస్యకు పరిష్కారం చెప్పాలా? అవునయ్యా, అట్లయితే వీణ వాయించగల మనుషుని ఒకటి తీసుకొని రండి అన్నాడు. వాయిద్యకుడు ఒకడు వచ్చి వీణ వాయించుచుండగా ఎలీషా తన చుట్టూ ఉన్న వ్యక్తులు, రాజులందరూ స్తుతించటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే స్తుతి చేయటం మొదలుపెట్టారో పరిశుద్ధాత్మ ఎలీషా మీదికి వచ్చాడు. యెహోవా సెలవిచ్చున్నదేమనగా అని ప్రవచించడం మొదలుపెట్టాడు. ఈ లోయలో చాలా గోతులు త్రవ్వుడి, అవి మీకు నీళ్ళు వచ్చేటట్టు నీళ్ళు వస్తాయి, మీరు తాగొచ్చు, మీరు బతకొచ్చు, మీ పశువులు కూడా తాగొచ్చు అని చెప్పి ప్రవచిస్తాడు. అక్కడ సమస్యకు పరిష్కారం దొరికింది పరిశుద్ధాత్మ ద్వారా. అలా పరిశుద్ధాత్మను ఆకర్షించడానికి ఎలీషా వాడింది ఏంటో తెలుసా? స్తుతి. ఏంటది? అది స్తుతించినప్పుడు సైతాన్ ఎందుకు పారిపోతాడండి? ఎందుకు పారిపోతాడంటే పరిశుద్ధాత్మ వస్తాడు కాబట్టి. అర్థమైంది? హీరో వస్తే విలనికి జంపు. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, కునికితే మళ్ళీ వస్తాడు. ఏమమ్మా నిద్రపోతున్నావా? నెత్తిన కూర్చుంటాడు, నిద్రపోకు. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, కునికితే మళ్ళీ వస్తాడు. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, కునికితే మళ్ళీ వస్తాడు. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, కునికితే మళ్ళీ వస్తాడు. ఇప్పుడు దేవుణ్ణి స్తుతిస్తే వాడికి వచ్చిన నష్టం ఏంటి అంటే, దేవుణ్ణి ఎక్కడ స్తుతిస్తారో, ఎక్కడ మయంపరుస్తారో, ఎక్కడ స్తుతుల సింహాసనం వేస్తారో అక్కడికి దేవుడు దిగొస్తాడు, దైవాత్మ దిగొస్తాడు, దేవుని ఆత్మ ఆకర్షింపబడతాడు. అందుకే దేవునికి స్తోత్రము గానము చేయుటయే. చేయటం మంచిదంటే చేయకపోతే చెడ్డదని. అవునా? ఓ బోల్డ్ అన్ని పాటలు ఈ స్తుతి మీద. కాబట్టి యేసు రక్తము లేదా దేవుని స్తుతి వెనుకున్న రహస్యం ఇది. కాబట్టి ఇందులో లాజిక్ లేకుండా పెద్దలు చెప్పలా. ఇప్పుడు మనం దర్శనం 2 రకాలుగా పొందాం. ఒకటి మన మనస్సులోని ఆలోచనలను బట్టి, రెండవది దురాత్మల వలన. అయితే అరుదుగా కొన్ని అవసరమైన సందర్భాల్లో దేవుడు జోక్యం చేసుకుంటాడు. దేవుడు జోక్యం చేసుకుని మన మనస్సుని ఆకర్షిస్తాడు. ఆకర్షించి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆయన మనకు తన సమాచారాన్ని అందిస్తాడు. అలాగా నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న ఈ రాజు వేసుకున్నాడు. ఈ రాజు తన పడక మీద ఇలాంటి తలంపు కలిగి ఉన్నప్పుడు, ఇది భవిష్యత్తును గూర్చినటువంటి తలంపులు కలిగి ఉన్నప్పుడు దేవుడు దర్శనమిచ్చాడు. ఆ దర్శనంలో ఏం చెబుతున్నాడో తెలుసా? నువ్వు బంగారు ముఖం నువ్వు బంగారం, తర్వాతోడు వెండి, తర్వాతోడు ఇత్తడి, తర్వాతోడు ఇనుము, ఫైనల్లో ఇనుము మట్టి, టోటల్గా ఫైనల్లో చివర్లో టోటల్ క్లోజ్. ఒక చేతి సహాయం లేక తీయబడిన రాయి మహాపర్వతం అవుతుంది. ఆ రాయే రాజు అవుతుంది, అది రాజ్యం ఏలుతుంది. అది దాని రాజ్యం అంతము లేనిది. ఏమండి? చాలా సంవత్సరాల క్రితం, చాలా సంవత్సరాలు అంటే మరీ ఎక్కువ సంవత్సరాలు కాదులే, ఒక 7 సంవత్సరాల క్రితం ఓల్డ్ స్టైల్లో ఒక పాట పాడుకున్నా. ఓల్డ్ స్టైల్లో, ముసలోళ్ళ స్టైల్లో. ఇప్పుడు మీకు నచ్చదో నాకైతే తెలీదు. పాడతా ఓకే. నిషేధింపబడిన రాయి మూలకు ఆయను తలరాయి, ఆరాయి యేసయ్యేనోయి, యేసయ్యను చేరితే ఎంతో హాయి. నిషేధింపబడిన రాయి మూలకు ఆయను తలరాయి, నిషేధింపబడిన రాయి మూలకు ఆయను తలరాయి, ఆరాయి యేసయ్యేనోయి, యేసయ్య
యేసయ్యను చేరితే ఎంతో హాయి, ఆ రాయి యేసయ్యే నోయి. యేసయ్యను చేరితే ఎంతో హాయి, నిషేధింపబడిన రాయి, మూలకు ఆయను తలరాయి. స్తోత్రం. ఇది పెద్దోళ్ళు విన్నారనుకో, వాళ్ళకి చాలా హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఒక డిఫరెంట్ ట్రెండ్ కదా, ఇక దిక్కుమాలిన సంగీతం అంతా పెట్టుకొని వాడు ఏం పాడుతున్నాడో. ఇప్పుడంతా స్టైల్ మార్పు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఆ ఓల్డ్ స్టైల్లో ఆ పాట రాసుకున్నా. ఇంకోటి ఏంటంటే చరణాలు కూడా రాశా. 7 కన్నులు గలిగిన రాయి, తర్వాత ఏదో రాసుకున్నాలే, ఈసారి ఎప్పుడన్నా పడతా. 7 కొమ్ములు గలిగిన రాయి. 7 కన్నులు 7 కొమ్ములు. 7 కన్నులు అంటే సంపూర్ణ జ్ఞానం, 7 కొమ్ములు అంటే సంపూర్ణ అధికారం. తర్వాత చేతి సహాయం లేక తీసిన రాయి, తర్వాత రాజ్యములన్నిటినీ కూల్చిన రాయి అని మొత్తం రాసుకున్నా. అయితే ఎవరికి నచ్చిద్దులే ఈ స్టైల్ అని ఆడబెట్టేశా 7 ఏళ్ల క్రితం. దేవునికి స్తోత్రం. అంటే ఆ రిఫరెన్స్లన్నీ కోట్ చేసి మెన్షన్ చేశాను అనమాట. అంటే యేసయ్యను హైలైట్ చేసుకుంటా. రాయి ఎవరు అంటే ఆయన. సరేలే, ఇప్పుడు రాళ్ళ రప్పల గురించి మనకు ఎందుకులే కానీ దర్శనం దగ్గరికి వద్దామంటారు కదా, రైట్. ఏ స్థితిలో వచ్చిందంటే తన ఫ్యూచర్ని గురించి తను ఆలోచిస్తున్నప్పుడు, రాజ్యం యొక్క భవిష్యత్తుని గురించి తలపోసుకుంటున్నప్పుడు ఆ దర్శనం కలిగింది. బాగా వినండి. కొన్నిసార్లు మనం బాధల్లో ఉన్నప్పుడు కొన్ని దర్శనాలు కలుగుతాయి. కొన్నిసార్లు మనం కృంగిపోయి ఉన్నప్పుడు కొన్ని స్వప్న దర్శనాలు కలుగుతాయి. కొన్నిసార్లు మనం రోగగ్రస్తంగా పడక మీద ఉన్నప్పుడు కొన్ని స్వప్న దర్శనాలు కలుగుతాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరు ఏ రోగంతో, ఏ బాధతో, ఏ సమస్యతో ఉన్నారో, దేవుడు అయితే అన్యాయస్తుడు కాదు. ఆయన ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు. నీకు ఇవ్వాల్సిన సమాచారం నీకు ఇవ్వటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. పిచ్చి మహారాజు ఆయన ఏ రూపేణ అయినా నీకు అందించడానికి ఇష్టపడతాడు. కొంతమంది మరణ పడకలో ఉన్నప్పుడు కొన్ని స్వప్న దర్శనాలు చూస్తారు. ఆ దర్శనాల ప్రకారం తర్వాత వాళ్ళకి నిజంగానే జరుగుద్ది. ఆ దర్శనాలు వారికి కలిగినప్పుడు వాళ్ళకి అనిపించింది, ఇది నిజంగా జరిగిద్దా అని. ఒకవేళ నువ్వు రోగగ్రస్తంగా ఉన్నావు, నువ్వు లేచి తిరుగుతున్నట్టు, నార్మల్ పొజిషన్లో ఉన్నట్టు ఒకవేళ దేవుడు నీకు చూయించాడు అనుకో, ఖచ్చితంగా నువ్వు నమ్మాల్సిందే. అది అసంభవమైనా నమ్మాల్సిందే. డాక్టర్లు ఓకే చేయకపోయినా నమ్మాల్సిందే. ఎందుకంటే అది నీకు చూపించింది దేవుడు. నీకు లైఫ్ నేను పొడిగిస్తాను, నేను నిన్ను స్వస్థపరుస్తానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అది నమ్ము. తప్పకుండా నీకు స్వస్థత కలిగిద్ది. చూపించిన దర్శనం ప్రకారం నువ్వు లేచి మళ్ళీ దేవుని పని చేయడానికి నీకు అవకాశం దక్కిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెలుసా మీకు ఆ సంగతి? అలాగున నువ్వు కృంగిన స్థితిలో ఉన్నప్పుడు కొన్ని దర్శనాలు నీకు కలుగుతాయి. దయచేసి ఇప్పుడు చూడదు ఎవరు దర్శనం, కూటం అయిన తర్వాత నేనే మీకు టైం ఇస్తాను, అప్పుడు చూద్దురు. కానీ ఇప్పుడు కొంతమంది కళ్ళు మూసి నిద్రపోతా అన్న, నువ్వే చెప్పావు ఒక దర్శనం చూస్తే మంచిదని, ఇప్పుడే ట్రై చేస్తున్నాను అన్నని మళ్ళీ మొదలు పెడతారేమో అని డౌట్తో మిమ్మల్ని జాగ్రత్త చేస్తున్నాను. ఇప్పుడు చూడొద్దే, ఎవరన్నా చూస్తున్నారో పక్కన తిరిగి చూడండి. ఎవరన్నా దర్శనం ఇప్పుడే. కొంతమంది శుభ్రంగా నిద్రపోతా, ఏంది కూటానికి వచ్చిన బా దేవుని హస్తం అలా దగ్గరకు వచ్చింది, బంగారు హస్తం దగ్గర మెరుస్తా వచ్చింది, నా తల మీదకి వచ్చేటప్పుడు దగ్గరకు రాబోదు, నువ్వు చెడగొట్టా బ్రదర్. ఇప్పుడు కాదు, దానికి ఒక టైం ఉంది. ఓకే, రైట్. మనం కొన్నిసార్లు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు, లేదా కొన్నిసార్లు మనం కొన్ని ఎదుర్కోబోతున్నప్పుడు, కొన్నిసార్లు మన ముందు ప్రమాదకరమైన వ్యక్తులు ఉన్నప్పుడు, మన వారి సాంగత్యంలో ఉన్నప్పుడు నా తండ్రి తప్పకుండా మాట్లాడతాడు నీతో. అలా మాట్లాడే పద్ధతుల్లో ఒకటి దర్శిస్తాడు ఆయన.
ఓకేనా? ఏ స్థితిలో దర్శిస్తాడు? కొన్నిసార్లు నువ్వు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిన్ను ప్రోత్సహించడానికి దర్శిస్తాడు. కొన్నిసార్లు నువ్వు ప్రమాదకరమైన పనులు చేస్తా ఆ స్టెప్స్ తీసుకుంటున్నప్పుడు, దీన్ని చేస్తున్నావు నువ్వు, ఇలాంటి వ్యక్తుల సాంగత్యంలో ఉన్నావు, నీ గతి ఇలా మారబోతుందని ముందే నీకు హింట్ ఇవ్వటానికి, హెచ్చరిక ఇవ్వటానికి దర్శిస్తాడు. కొన్నిసార్లు నీకు బ్రతుకు మీద ఆశలు ఉడిగిపోయినప్పుడు, నో లేదు, నేను నిన్ను బాగు చేస్తాను, నిన్ను బ్రతికిస్తాను, నేను తిప్పుతానని నీకు ముందే చూపించి ఆ ప్రకారం చేస్తాడు. కొన్నిసార్లు ఫ్యూచర్ ప్లాన్, భవిష్యత్తును కూర్చిన కలత నీలో ఉంటే ఖచ్చితంగా దాని గురించి కూడా ఆయనకి నీకు చూపించాలనిపిస్తే చూపిస్తాడు. ఇంకా చెప్పాలంటే ఆయనకి ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ. ఆయన మనసు ఎలాంటిదో తెలుసా? దాచిపెట్టుకోడు. ఆయనకి మనం దగ్గర అయ్యామంటే ఎంత దగ్గర అయితే అంతగా మనకి విషయాలన్నీ బయలుపరుస్తూ ఉంటాడు. కొడితే గట్టి కొట్టి దేవుని మహింపరచండి. ఎంత దగ్గర అవుతాం అంతగా మనకి విషయాలు ముందే సమాచారం ఇస్తూ ఉంటాడు ఆయన. కృపగల దేవుడు. ఒకవేళ నీకు దేవుని దగ్గర నుంచి అలాంటి సరఫరా కావాలి అంటే దేవునికి దగ్గరవు, తప్పకుండా నీకు బయలుపరుస్తాడు ఆయన. ఓకేనా? రైట్. ఏ స్థితిలో దొరుకుతాయని చెప్పాను? ప్రశ్న నంబర్ 1, ఎలాంటి స్థితిలో మనకు కలుగుతాయి? అలాగే ఎవరి ద్వారా కలుగుతాయంటే 3 రకాలుగా చెప్పాను. మొట్టమొదటిది, ఏ స్థితిలో కలుగుతాయి? మనం శ్రమలో ఉన్నప్పుడు, మనల్ని ఆదరించడానికి, కృంగినప్పుడు ధైర్యపరచడానికి, ఫ్యూచర్ ప్లాన్ అర్థం కానప్పుడు దాని గురించి కూడా మనకు గ్రహింపు కలగడానికి, అలాగే కొన్నిసార్లు బుద్ధిహీనమైన పనులు మనం చేస్తున్నప్పుడు వాటి పర్యవసానం ఎలా మారబోతుందో కూడా మనల్ని హెచ్చరిక చేయడానికి, మనల్ని వార్న్ చేయడానికి కూడా దేవుడు మనతో మాట్లాడే అవకాశం ఉంది, మనం దర్శించే అవకాశం ఉంది. మనకు స్వప్న దర్శనంలో అట్లా చెప్పే అవకాశం ఉంది. బైబిల్లో అనేక కారణాలను బట్టి భక్తుల్ని దేవుడు దర్శించాడు. శిశువుని తీసుకొని ఇక్కడ నుంచి ఐగుప్తుకు వెళ్ళు, శిశువుని చంపజూస్తున్నారు అని స్వప్నంలో దేవుడు యోసేపుతో మాట్లాడితే, యేసయ్యను తీసుకొని, బాలుడైన యేసయ్యను తీసుకొని ఐగుప్తుకు వెళ్ళాడు ఆయన. తర్వాత శిశువుని చంపజూసిన వారు చనిపోయి ఉన్నారు, నువ్వు మళ్ళా శిశువుని తీసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి నజరేతుకు తెచ్చాడు. నజరేతులో యేసయ్య పెరిగి పెద్దవాడయ్యాడు, అందుకే నజరేయుడు యేసు. అలా యోసేపు దూత చేతనే హెచ్చరింపబడి స్వప్నమందు దర్శనం పొంది వెళ్ళాడు. అర్థమైందా? అట్లాగా కొన్నిసార్లు నువ్వు ఎదుర్కోబోతున్న ప్రమాదాల నుంచి తప్పించడానికి కూడా నీ పిల్లల విషయంలో కానీ, నీ ఇంటి వారి విషయంలో కానీ ముందే నీకు చూపించే అవకాశం ఉంది. నీ బిడ్డ ఇలా పరిస్థితి ఎదుర్కోబోతున్నాడు, నీ కూతురు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోబోతుంది, నీ కొడుకు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోబోతున్నాడు, నీ తండ్రి ఇలాంటి పరిస్థితి ఎదుర్కోబోతున్నాడు, నీ తల్లి ఇలాంటి పరిస్థితి ఎదుర్కోబోతుంది, దయచేసి నువ్వు ప్రార్థన చేయి, లేదా వాళ్ళని అలర్ట్ చేయి, వాళ్ళని హెచ్చరించని ప్రేమగల దేవుడు నీకు బయలుపరిచే అవకాశం ఉంది. అలా నీతో మాట్లాడే పద్ధతుల్లో ఒకటి, దర్శనం ద్వారా నీతో మాట్లాడటం, ముఖ్యంగా స్వప్న దర్శనం ద్వారా మాట్లాడటం. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో 2 విషయాలు ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకున్నాం. ఒకటి, ఏ స్థితిలో మనల్ని దర్శిస్తాడు, అలాగే దర్శనం మనకి ఎన్ని రకాలుగా వచ్చింది అనేది 2 మనం క్లియర్గా తెలుసుకున్నాం.